ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే, నీ కోరిక తీరలేదు అని బాధపడుతున్నావు కదా తల్లి, నా ఈ మంత్రాన్ని 9 సార్లు చదువు. నీ కోరిక ఏదైతే ఉందో అది వెంటనే నెరవేరుతుందని బాబా గారైతే అంటున్నారండి. బాబా గారి సందేశం చూడడానికన్నా ముందు చాలా మంది గురువు గారి గురించి చెప్పమని అడుగుతున్నారండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. ఫోన్ ద్వారానే మీరు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా సరే ఫోన్ ద్వారా గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడిన ఫోన్ నెంబర్ 8519906851. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, ధనశాంతి లేకపోవట, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడును. ధన వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% చేయబడును. మీరు వెంటనే గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని పొందండి. ఇక బాబా గారు పంపించిన సందేశం గురించి చూస్తే, ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉంటారండి. చాలా మంది బాబా మీరు మాతోనే ఉన్నారని నమ్మకం మాకుంది, కానీ ఈ కష్టం గురించి ఎన్నోసార్లు మీ దగ్గర వేడుకున్నాను, మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, నా కష్టాన్ని మీరు వెంటనే తెలుసుకుంటారు, అయినా కూడా నా కష్టం అనేది తొలగిపోకుండా ఉంది. అలాగే ఎన్ని రోజులుగానో నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను, ఆ కోరిక నెరవేరడం లేదు బాబా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి. కొన్ని వాటికి చాలాసార్లు బాబా మనతో చెప్తూనే ఉన్నారు. కర్మఫలాల వల్ల కూడా కొన్ని విషయాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. మనం ఎంత తొందరగా మన కోరిక తీర్చుకోవాలి అని అనుకున్నా, ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, ప్లాట్ కొనుక్కోవడం, లేదా పిల్లల పెళ్లి విషయం, ఉద్యోగం విషయం, చదువు విషయం, లేదా భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తెలియపోవడం కానివ్వండి, ఇలా ఏ రకమైన సమస్య ఉన్నా లేదా ఏ రకమైన కోరిక ఉన్నా కూడా, నేను ఒక సంవత్సరంలో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను బాబా, దానికి తగినట్టుగా అన్నీ కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను, కానీ ఎందుకో పనులు అనేవి ముందుకు జరగడం లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. దానికి కారణం కూడా మన కర్మఫలమే అండి. కొన్ని విషయాలు మన కర్మఫలాల్ని అనుసరించి ఆలస్యం అవుతూ ఉంటాయి. బాబా మనకి ఉన్న కర్మఫలాన్ని 100%లోని అది 50% ఆయన తీసుకుని 50% మాత్రమే మనపై ప్రభావం ఉండేలా చూపిస్తారు. కానీ ఆ 50% పోగొట్టుకోవడానికి కూడా మనకి చిన్న పరిహారాలు, పరిష్కారాలు అనేవి ఉంటాయి. వాటిని కనుక మనము చాలా సింపుల్గా ఇంట్లోనే బాబాని నమ్మి చేసుకున్నట్లయితే మనకున్న అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే బాబా చాలాసార్లు మనకి ఒక సందేశం పంపించాలి అనుకున్నప్పుడు, అంటే మనం మన చుట్టూ జరుగుతున్నవి అర్థం చేసుకోలేనప్పుడు చాలా రకాలుగా మనకి సందేశాల్ని, వార్తల్ని పంపిస్తూ ఉంటారు. ఎవరో ఒకరి రూపంలో వచ్చి మనకి డైరెక్ట్గా చెప్పడం కానివ్వండి, లేదా ఒక వీడియో చూస్తూ ఉంటే మనకి బాబా సందేశం అందడం కానివ్వండి, లేదా మనం ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మనకి తెలియకుండానే బాబా హారతి వినిపించడం, లేదా బాబా మనతో చెప్పాలి అనుకున్న మాటలు మన చెవిలో పడడం కానివ్వండి, ఇవన్నీ కూడా బాబా మన దాకా మనకి కావాల్సినటువంటి మాటల్ని చేరవేయడం కోసమే అలా జరుగుతూ ఉంటాయి. చాలాసార్లు చాలామంది బాబా భక్తులు గుడిలో చెప్తూనే ఉంటారు, ఎవరో ఒక పెద్ద అయినా లేదా పెద్దవాడ వచ్చి మాతో ఇలా చేయమని చెప్పారండి, అలా చేయడం వల్ల నష్టం లేదు కదా అని మేము ప్రయత్నించి చేశాము, చాలా మంచి ఫలితాలు వచ్చాయని. ఇవి చాలా నిజంగా నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనలే. అంతేకాదు, మీరు ఏదైతే చాలా రోజుల నుంచి ఆశపడుతూ మీ జీవితంలో మీరు సాధించాలి అనుకున్న గమ్యానికి కొద్ది దూరంలో ఆగిపోయి ఉన్నట్లయితే, లేదా మీ కష్టము ఇన్ని రోజులు కష్టాలు పడుతూ ఉన్నారు, కానీ ఆ కష్టం నుంచి బయటపడలేకపోతున్నారు అన్నటువంటివి ఏవైనా సరే, ఎంత పెద్ద సమస్య ఉన్నా లేదా ఎంత పెద్ద కోరికైనా సరే, మీరు బాబాపై నమ్మకంతో ఈ విధంగా ఈ మంత్రాన్ని 9 సార్లు చదివి చూడండి. తప్పకుండా మీకు మంచి అనేది జరుగుతుంది. మీరు అనుకున్న కోరిక ఈ 9 రోజుల లోపలే తీరిపోతుంది. అలాగే మీ సమస్య ఏదైనా ఉన్నా కూడా ఆ సమస్య కూడా తప్పకుండా తీరిపోతుంది. 9 రోజులు ఈ మంత్రాన్ని మీరు చక్కగా చెప్పుకున్నట్లయితే మీకు అసలు మీ జీవితంలో తీరని కోరిక అంటూ ఏమీ ఉండదు. కాకపోతే ఈ మంత్రాన్ని మీరు చెప్పుకునేటప్పుడు కేవలం ఒక్క కోరికని మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే సమస్య అయితే ఆ సమస్య తీరిపోవడం కోసం ఆ సమస్యని మీ మనసులో చెప్పుకొని బాబా గారికి ముందుగా మీ సమస్యని లేదా మీ కోరికని చెప్పి బాబా గారి ముందు నిలబడి ఈ మంత్రాన్ని 9 సార్లు మీరు చెప్పుకోవాలి. మీరు ఈ మంత్రాన్ని ఏ రోజైనా
ఎప్పుడైనా చదవడం మొదలు పెట్టవచ్చు. ఏ క్షణమైనా మొదలు పెట్టవచ్చు. ఉదయము లేదా సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికి సమయం అంటూ లేదు, లేదా ఈ వారమే మొదలు పెట్టాలని కూడా లేదు. మీకు ఈ వీడియో కనిపించిన వెంటనే లేదా ఈ మాటలు మీరు ఎవరి ద్వారా అయినా విన్న తర్వాత వెంటనే మీరు మొదలు పెట్టవచ్చు. దీనికి ఒక వారం చూసుకొని మొదలు పెట్టాలని లేదా పలానా సమయంలోనే చేయాలి అన్న షరతులు కానివ్వండి, నియమాలు కానివ్వండి ఏవి కూడా లేవు. మీరు బాబా మీద నమ్మకంతో చేసినట్లయితే తప్పకుండా నెరవేరుతుంది. మనకి ఉండాల్సింది ముఖ్యంగా నమ్మకం. నమ్మకంతో ఏ పని చేసినా లేదా ఏ పని మొదలు పెట్టినా ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. కాబట్టి ఈ చిన్న పనిని మీరు మీ రోజువారీ జీవితంలో కనుక చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఆ మంత్రం ఏదో ఇప్పుడు చూద్దాం. మీరు ఉదయం బాబా గారికి పూజ చేసుకున్న తర్వాత కానివ్వండి, లేదా సాయంత్రం పూట పూజ చేసుకున్న తర్వాత అయినా సరే, ఏ రోజైనా సరే మీరు ఇది విన్న వెంటనే లేదా మీకు ఎవరైనా చెప్పిన వెంటనే ఆ రోజు నుండి మొదలుపెట్టి మీ సమస్య లేదా మీకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని ముందుగా చెప్పుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని 9 సార్లు చదవండి. ఆ మంత్రం ఏమిటంటే, ఓం నమో భగవతే సాయినాథాయ అమృతవాక్య వర్షయ సకల లోక పూజితాయ సర్వదోష నివారణాయ షిరిడీవాసాయ శ్రీ సాయినాథాయ తే నమః. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. ఓం నమో భగవతే సాయినాథాయ అమృతవాక్య వర్షయ సకల లోక పూజితాయ సర్వదోష నివారణాయ షిరిడీవాసాయ శ్రీ సాయినాథాయ తే నమః. ఈ మంత్రాన్ని 9 సార్లు మీరు కనుక చెప్పుకున్నట్లయితే 9 రోజులు వరుసగా చేసినట్లయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి. ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. మీరు 9 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకొని 9 రోజులు వరుసగా చేస్తే మీకు తప్పకుండా మీకు అనుకున్నటువంటి మీ కోరిక నెరవేరుతుంది. అలాగే మీ సమస్య, మీ కష్టం ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా తొలగిపోతుంది. కాబట్టి వెంటనే మీరు దీన్ని విన్న వెంటనే లేదా మీకు ఎవరైనా చెప్పినా సరే వారి ద్వారా మీకు ఈ సందేశం బాబా గారు అందించారు అని చెప్పి నమ్మకంతో చేయండి. మీకు తప్పకుండా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన మంచిని లేదా అద్భుతాల్ని మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.